హాయ్ గాయ్స్, చింతలచేరు గ్రామంలో కనీసం అంటే మా తాతలు మా ముత్తాతలు కన్నా ముందు ఉన్న విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేశారు. అది ఎవరనేది తెలీదు. మార్నింగ్ కల్లా మొత్తం అసలు విగ్రహాన్ని మొత్తం కొట్టి మరి రాళ్ళతో ఒక రాయి అనేది కనిపించడం జరుగుతుంది. ఈ రాయితో కొట్టి పడేసారా లేకపోతే ఏంది అసలు అర్థం అవ్వట్లేదు. కానీ ఇలా మన హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళ పైన ఎందుకు ఇలా చేస్తున్నారో కొంచెం చర్యలు తీసుకోవాలని సీఎం కానీ పోలీసులు వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ కొంచెం సహకరించాలని, ఎందుకు ఇలా జరుగుతుందో కొంచెం తెలుసుకోండి, కొంచెం అందరికీ షేర్ చేయండి. ఇది వచ్చేసి చింతలచేరు గ్రామము, అత్నూరా మండల్, సంగారెడ్డి డిస్టిక్. మా ముత్తాతల కాలం నుంచి ఉన్న విగ్రహాన్ని తొలగించడం జరిగింది. ఇది మనకు ఇక్కడ ఉన్న ప్లేస్. ఇది మరి అతి ఘోరంగా ఫేస్ పైన అమ్మవారి ఫేస్ పైన కూడా మొత్తము రాళ్ళతో ఇది మొత్తము చూడండి ఫ్రెండ్స్. ఈ రాయితో కొట్టినట్టుగా మనకు గుర్తులు అనేవి ఇది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ సహకరించాలని ఊరు వాళ్ళు కానీ అందరూ వాళ్ళు ఎవరో దొరికే వరకు షేర్ చేయండి. కానీ దొరికేటట్టుగా మనం అందరం హిందూ ధర్మం జై శ్రీరామ్ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయాలని పోలీస్ సార్ వాళ్ళకు కూడా నేను కోరుతున్నాను. వాళ్ళని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని నేను కోరుతూ ఈ వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆల్ మై పెద్దలు, సర్పంచులు, వార్డ్ మెంబర్సు, మన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అందరికీ షేర్ చేయవలసిందిగా, ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటుంటూ, చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక హిందూ దేవుణ్ణి మనం మన ఇంటిలోనే ఎంత మంచిగా కొలుచుంటే విగ్రహాన్ని మనం ఒక ఫోటో పడితేనే మనం సహించలేము. అలాంటిది విగ్రహాన్ని తొలగించడం అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. అది ఎవరో నాకైతే